वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आज हम इस कक्षा में संज्ञा व्याकरणांश के बारे में हम पढ़ेंगे। संज्ञा की परिभाषा हम पढ़ चुके हैं। संज्ञा की परिभाषा क्या है? किसी व्यक्ति, वस्तु, स्थान या भाव के नाम बताने वाले शब्दों को संज्ञा कहते हैं। ఏదైనా వ్యక్తి పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, స్థాన ప్రదేశాల పేర్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనము సంజ్ఞ అని పిలుస్తాము. నామవాచక్ అని కూడా పిలుస్తాము. తెలుగులో నామవాచకము అంటాము. अंग्रेजी में नाउन कहते हैं. संज्ञा 5 प्रकार के हैं. कितने प्रकार के हैं? 5 प्रकार के हैं. वे क्या हैं? एक है व्यक्तिवाचक संज्ञा, दूसरा है जातिवाचक संज्ञा, तीसरा है भाववाचक संज्ञा, चौथा है द्रव्यवाचक संज्ञा और पांचवा है समूहवाचक संज्ञा. व्यक्तिवाचक संज्ञा, देखिए व्यक्तिवाचक संज्ञा किसे कहते हैं? व्यक्तिवाचक संज्ञा की परिभाषा क्या है? మరి వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏమిటి? దాని యొక్క డెఫినేషన్, పరిభాష ఏంటి? వాటికి ఉన్నటువంటి एग्जाम्पल्स, उदाहरणలు ఏంటి? देखिए, जिस संज्ञा शब्द से किसी एक ही व्यक्ति, वस्तु या स्थान का बोध होता है उसे व्यक्तिवाचक संज्ञा कहते हैं. जिस संज्ञा शब्द से किसी एक ही व्यक्ति, वस्तु या स्थान का बोध होता है उसे व्यक्तिवाचक संज्ञा कहते हैं. अंग्रेजी में तो प्रॉपर नाउन कहते हैं. अंग्रेजी में आपको मालूम है प्रॉपर नाउन कहते हैं. देखिए, ఏ సంజ్ఞా శబ్దం ద్వారానైతే ఒకే ఒక వ్యక్తి గురించి కావచ్చు, వ్యక్తి పేరు కావచ్చు, వస్తువు పేరు కావచ్చు, స్థాన ప్రదేశం పేరు కావచ్చు, అటువంటి పేర్లను మనము దేని కిందకి తీసుకుంటాము అంటే, ఏ సంజ్ఞా కిందకి తీసుకుంటాము అంటే వ్యక్తివాచక సంజ్ఞా కిందకి తీసుకుంటాము. యూ షుడ్ నాట్ థింక్ దట్ హియర్ వ్యక్తివాచక సంజ్ఞ అని అంటే కేవలం ఆ టైటిల్లో వ్యక్తివాచక సంజ్ఞ అనేటువంటి పేరు చూసి అక్కడ వ్యక్తి ఉంది కాబట్టి కేవలం వ్యక్తుల పేర్లు మాత్రమే వస్తాయి అని అనుకోకూడదు. వ్యక్తివాచక సంజ్ఞ माने क्या है? ఏ సంజ్ఞా శబ్దం ద్వారానైతే, ఏ పదం ద్వారానైతే ఒకే ఒక వ్యక్తి పేరు కావచ్చు, వస్తువు పేరు కావచ్చు, అదేవిధంగా స్థాన ప్రదేశం పేరు కావచ్చు వచ్చినట్లయితే ఆ పదాలను మనము వ్యక్తివాచక సంజ్ఞ కింద తీసుకుంటాము. ఉదాహరణకు చూడండి, గోపి, హ్యూమన్ బీయింగ్ నేమ్స్, మన పేర్లన్నీ కూడా నేమ్స్, ఐ సెడ్ నేమ్స్, మన పేర్లన్నీ కూడా గోపి కావచ్చు, రామ్ కావచ్చు, సరళ కావచ్చు, శరత్ కావచ్చు, సరిత కావచ్చు, కృష్ణ కావచ్చు. సో వాట్ ఎవర్ దట్ మీన్, ఆల్ నేమ్స్ అన్నీ కూడా మనకు వ్యక్తివాచక సంజ్ఞ. అదేవిధంగా హైదరాబాద్ मीन्स प्लेस नेम, दी शहर का नाम है, सिटी नेम. नेम आई सेड नेम, हैदराबाद, मुंबई, नेल्लोर, तिरुपति. So whatever names, cities names comes all proper noun, व्यक्तिवाचक संज्ञा. and तोता, देखिए तोता क्या है? बर्ड्स नेम्स. बर्ड, तोता माने पैरट. तोता కావచ్చు, కవ్వ కావచ్చు, బటేర్ కావచ్చు, విచెవర్, చీల్ కావచ్చు, దీస్ ఆల్ బర్డ్ నేమ్స్. ఇవి కూడా వ్యక్తివాచక సంజ్ఞ. అదేవిధంగా షేర్ మీన్స్ అనిమల్. మరి షేర్, సింహ, చీతా, సో వాట్ ఎవర్ ఆల్ అనిమల్ నేమ్స్. మరి ఇక్కడ చూసిన ఉదాహరణల్లో కంప్లీట్గా మీకు అర్థమైంది ఏంటి అంటే, పేర్లు అవి మనుషుల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, అదేవిధంగా స్థాన ప్రదేశాల పేర్లు కావచ్చు. ఈ పేర్లన్నిటినీ కూడా మనం ఏమని పిలుస్తాము అంటే వ్యక్తివాచక సంజ్ఞ అని వ్యాకరణాంశంలో మనం పిలుస్తాము. మరి జాతివాచక సంజ్ఞ అంటే ఏంటి? జాతివాచక संज्ञा అంటే जिस संज्ञा शब्द से किसी संपूर्ण जाति का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं. जातिवाचक संज्ञा అంటే ఏంటి?
जिस संज्ञा शब्द से किसी संपूर्ण जाति का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं. संपूर्ण जाति అంటే ఏంటి? కంప్లీట్ కేటగిరీ ఆర్ ద కంప్లీట్ కాస్ట్. అంటే ఆ కాస్ట్ కి సంబంధించినటువంటి ఆ గ్రూప్, ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పదాలను మనము ఏవైతే పలుకుతామో ఆ పదాలన్నింటినీ కూడా మనం ఏమంటాము అంటే జాతివాచక సంజ్ఞ అని అంటాము. इट वी कॉल इन इंग्लिश, अंग्रेजी में कॉमन नाउन कहते हैं. कॉमन नाउन. सो वी కూడా పేర్లే, కాకపోతే దట్ కాస్ట్, దట్ కేటగిరీ, గ్రూప్ ఆఫ్ దట్ కాస్ట్ అండ్ గ్రూప్ ఆఫ్ దట్ కేటగిరీ నేమ్ వి కాల్ కామన్ నౌన్. దట్ ఆల్సో ఇన్ వన్ వర్డ్ వి సే, ఒక పదంలో మనం ఉపయోగిస్తాం. మానవ్ అంటే మానవ్ అన్న, ఆద్మీ అన్న, ఔరత్ అన్న, మనుష్య అన్న, ఇవన్నీ ఏంటి? ఇట్ ఈస్ దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ. ఇవన్నీ కూడా పేర్లే, కాకపోతే పర్టికులర్లీ రామ్, లక్ష్మణ్, రాజు, సరళ, కృష్ణ, we are not saying particularly. Here we are saying only manav, human being, that all whichever names, all names comes under human being. అంటే మానవ్ అంటే మనిషి క్యాడర్, మనిషి జాతిలో ఉండేటువంటి పేర్లు. ఆ పేర్లన్నీ కూడా మనకు ప్రాపర్ నౌన్ అంటే వ్యక్తివాచక సంజ్ఞలో మనం ఉపయోగిస్తాము పేర్లను. ఆ కాస్ట్కి సంబంధించినటువంటి పదాలను మనము జాతీయవాచక సంజ్ఞలో ఉపయోగిస్తాము. మరి జాతీయవాచక సంజ్ఞలో ఏ ఉదాహరణ తీసుకోవచ్చు? మానవ్, మరి మానవ జాతి కాబట్టి మానవ్ దట్ ఈజ్ అ కాస్ట్. అండ్ పశువుల జాతి, పశువుల్లో మనం ఉన్నాయి షేర్, సింహ, చీతా, గోడ, దిస్ ఆల్, ఇవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఆ జాతిలో ఉండేటువంటి పశువుల జాతిలో ఉండేటువంటి భైన్స్, గాయ్, ఇవన్నీ కూడా పేర్లు. ఆ పేర్లు అనేవి పర్టికులర్గా ఆ నేమ్స్ అన్ని కూడా వ్యక్తివాచక సంజ్ఞ, అది ప్రాపర్ నౌన్లో ఉంటుంది. ఆ కాస్ట్కి సంబంధించినటువంటి, ఆ జాతికి సంబంధించినటువంటి పూర్తిగా ఉండేటువంటి పదం ఏదైతే ఉందో అది, దాన్ని మనం జాతివాచక సంజ్ఞ అని పిలుస్తాము. పశు, అదేవిధంగా పక్షుల జాతిలో ఎన్నో పక్షులు ఉన్నాయి పేర్లు. తోత, మైనా, కోయల్, దీస్ ఆర్ ఆల్ బర్డ్స్, మెనీ ఆర్ దేర్. బట్ హియర్ ద పక్షుల జాతి అంటే బర్డ్స్ క్యాస్ట్ అనమాట. అటువంటి పక్షి అనేటువంటి పదాన్ని మనం జాతివాచక సంజ్ఞ అంటాం. నది, ఎన్నో నదులు ఉన్నాయి, గంగా, యమున, కృష్ణ, గోదావరి, మెనీ రివర్స్ ఆర్ దేర్. బట్ హియర్ we are not using particularly name. If you use particularly name, that name comes under proper noun. We are not using that name, we are mentioning that caste. Okay, nadi means river అంటే నది. ఆ నదికి సంబంధించినటువంటి క్యాడర్లో, కేటగిరీలో ఎన్నో పేర్లు వస్తాయి, నదుల పేర్లు. ఆ పేర్లు మనం చెప్పుకునేటప్పుడు అవన్నీ వ్యక్తివాచక సంజ్ఞలో చెప్పుకుంటాము. राइट. फॉर एग्जाम्पल अब देखिए पुस्तक देखिए, पुस्तक माने बुक అనేటువంటిది వ్యక్తివాచక సంజ్ఞనా జాతివాచక సంజ్ఞనా అని అంటే, పుస్తక్ అనేటువంటిది పేరుందా? దేర్ పర్టికులర్లీ ఐ యామ్ నాట్ మెన్షనింగ్ ఎనీ నేమ్ టు పుస్తక్, టు బుక్. సో దట్స్ వై ఇట్ కమ్స్ జాతివాచక సంజ్ఞ. ఇఫ్ ఐ మెన్షన్ గణిత పుస్తక్, విజ్ఞానికి పుస్తక్, ఇస్ ప్రకార్ అంటే హిందీ పుస్తక్, ఈ విధంగా ఆ బుక్, ఏ బుక్ అనేటువంటిది పర్టికులర్గా మెన్షన్ చేసినప్పుడు దట్ కమ్స్ వ్యక్తివాచక సంజ్ఞ. మరి మెన్షన్ చేయనప్పుడు అది జాతివాచక సంజ్ఞ. పుస్తక్ అంటాము, కలం అంటాము, ఓకే, ఫల్ అంటాము. ఫల్ కూడా జాతివాచక సంజ్ఞ. ఫల్ కేటగిరీలో ఎన్నో ఉన్నాయి ఫ్రూట్స్ నేమ్స్. కేలా ఉంది, అరటిపండు, ఆమ్ ఉంది, మ్యాంగో, ఇలా ఆమ్, అంగూర్, విచ్ ఎవర్ దట్ నేమ్స్ కమ్స్ అండర్ వ్యక్తివాచక సంజ్ఞ. ఫల్, దట్ వర్డ్ కమ్స్ ఇన్ a జాతివాచక సంజ్ఞ. ఫూల్, ఫ్లవర్స్, ఫూల్ ఆల్సో జాతివాచక సంజ్ఞ. In that flowers, different types of flowers are there, that names all comes under వ్యక్తివాచక సంజ్ఞ.
Did you understand what is వ్యక్తివాచక సంజ్ఞ, what is జాతివాచక సంజ్ఞ? ఒకటేమో ప్రాపర్ నౌన్, రెండోది కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ లో we use only names, that may person names, place names, things names, all we use in a proper noun. Here we use the caste, whichever caste related category, that word we use in a जातिवाचक संज्ञा, means common noun. Next भाववाचक संज्ञा. మరి भाववाचक संज्ञा जिस संज्ञा शब्द से गुण दोष या भाव का बोध होता है. మరి ఏ సంజ్ఞా శబ్దం ద్వారా అయితే గుణం ఏంటి, గుణ దోష ఏంటి, క్వాలిటీస్, దట్ మే గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, క్వాలిటీస్ మనలో ఉండేటువంటి క్వాలిటీస్ సంబంధించినటువంటి చెప్పేటప్పుడు, అదేవిధంగా భావం మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్, మనలో ఉండేటువంటి ఫీలింగ్స్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి పదాలన్నింటినీ కూడా భావవాచక సంజ్ఞ అని అంటాం. మరి వీ కాంట్ టచ్ దీస్ ఫీలింగ్స్ అంటే ది అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం ఇంగ్లీష్లో, అంగ్రేజీ మే అబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు. మరి ఇవి మనం ఫీల్ అయ్యామన్నమాట, మనసులో మనకు కలిగేటువంటి భావాలు, ఆ ఫీలింగ్స్, దట్ కమ్స్ ఖుషి, ఆనందం అంటాము, సంతోషము, సుఖ్, దుఃఖ్, దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్. నాట్ ఓన్లీ దీస్ భావవాచక సంజ్ఞలో మరి చైల్డ్హుడ్ అనేటువంటిది సచ్ ఏ గుడ్ ఫీలింగ్ టు ఆల్, టు మీ ఆల్సో, టు యూ ఆల్సో. మరి అటువంటి చైల్డ్హుడ్ అనే దాన్ని హిందీలో ఏమంటాము, బచ్పన్ అని. మరి అది కూడా ఒక ఫీలింగ్ సంబంధించినటువంటి పదం కాబట్టి బచ్పన్ అనేటువంటిది కూడా భావవాచక సంజ్ఞ. బుడాపా అనేటువంటిది కూడా భావవాచక సంజ్ఞ. ఇన్ నెక్స్ట్ క్లాస్ we discuss particularly about భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞలో కొన్ని ఉదాహరణలు తీసుకొని then we discuss that. భావవాచక సంజ్ఞ means not only sukh, dukh, kushi, anand, whichever that feelings only, not some other feelings also will be. Friendship, is it good feeling to you? స్నేహం ఒక మంచి ఫీలింగ్ కదా, సో దట్ కమ్స్ ఫ్రెండ్షిప్. ఆల్సో మిత్రత, మిత్రుత్వం అనేటువంటి పదం కూడా ఒక భావం అన్నమాట, మనసులో కలిగేటువంటి ఒక ఫీలింగ్. దాన్ని కూడా మనం భావవాచక సంజ్ఞలో తీసుకుంటాం. అటువంటి పదాలను మనం ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకున్నాము. యూ టెంపరరీ రిమెంబర్ దట్. భావవాచక సంజ్ఞ అంటే ఏంటి, जिस संज्ञा शब्द के द्वारा गुण दोष या भाव का बोध होता है उसे भाववाचक संज्ञा कहते हैं. इट्स अब्स्ट्रैक्ट नाउन. నెక్స్ట్ ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్యవాచక సంజ్ఞ అంటే మెటీరియల్ నౌన్. యు నో దట్ ద్రవ్యము అంటే ఏంటి, లిక్విడ్. जिस संज्ञा शब्द के द्वारा द्रव्य पदार्थों का बोध होता है. ద్రవ్య పదార్థం का बोध होता అంటే ద్రవ పదార్థాలు ఏవైతే ఉంటాయో, లిక్విడ్కి సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి పదాలను మనం ద్రవ్యవాచక సంజ్ఞలో తీసుకుంటాము. ఉదాహరణ, మరి లిక్విడ్ ఐటమ్స్ అన్నీ చాలా తెలుసు కదా మీకు, పానీ, జల్, ఘీ అంటే నెయ్యి, అండ్ దెన్ తేల్, ఆయిల్, కిరోసిన్, పెట్రోల్, దూద్, ఈవెన్ చక్కెర ఆల్సో. చక్కెర మీన్స్ షుగర్, ఇట్ విల్ మెల్ట్. సోనా, గోల్డ్ కూడా. సోనా అంటే నిద్రపోవడం కాదు, సోనా అంటే గోల్డ్, బంగారు. ఇది కూడా మెల్ట్ చేస్తారు కదా. అంటే విచ్ ఎవర్, దాన్ని ఏమంటామంటే ధాతు అంటాం, అంటే మెటల్స్. విచ్ ఎవర్ ఏవైతే మనం వాటిని మెల్ట్ చేస్తూ ఉంటామో వాటిని మనం ధాతులు అని చెప్పేసి సోనా, చాందీ, ఇటువంటి, చాందీ అంటే సిల్వర్, ఇటువంటి ద్రవానికి సంబంధించినటువంటి ద్రవ పదార్థాలన్నింటినీ కూడా ఆ పదాలను మనము ద్రవ్యవాచక సంజ్ఞలో చూస్తాము, ద్రవ్యవాచక సంజ్ఞలోకి తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సముదాయవాచక సంజ్ఞ. సముదాయవాచక సంజ్ఞ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్. कलेक्टिव नाउन जिस संज्ञा शब्द के द्वारा किसी समुदाय का बोध होता है उसे समुदायवाचक संज्ञा कहते हैं. మరి ఏ సంజ్ఞా శబ్దం ద్వారా అయితే గ్రూప్, ఒక గ్రూప్కి సంబంధించినటువంటి విషయాన్ని ఒక పదంలో మనం చెప్పేటప్పుడు దాన్ని, ఆ సంజ్ఞను, ఆ పేరుని సముదాయవాచక సంజ్ఞ అంటాం. ఎందుకు, కక్ష, కక్ష అంటే తెలుగులో ఆ కక్ష కాదు, కక్ష అంటే క్లాస్ రూమ్. హిందీ మే కక్ష మానే క్యా హై, క్లాస్. మరి క్లాస్ రూమ్లో టీచర్ వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఇదంతా గ్రూప్, ఒక గ్రూప్ అనమాట. కలెక్టివ్గా ఉండేటువంటి ఒక ప్లేస్, దట్ వీ కాల్ కక్ష. వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఫర్ సముదాయవాచక సంజ్ఞ యా సమూహవాచక సంజ్ఞ. సమూహవాచక సంజ్ఞ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ పరివార్. పరివార్ అంటే ఏంటి, ఫ్యామిలీ.
in your family, mother, father, brother, sister, whoever that may. So many members will be. So that word we call a group. We are calling one word. That we can take example for a collective noun. Bead అంటాం. బీడ్ అంటే ఏంటి? గ్రూప్. మెనీ మెంబర్స్ విల్ బి. గుంపు అంటాం తెలుగులో. అంటే గుంపులో ఎంతో మంది నిలబడి ఉంటారు. వీఆర్ కాలింగ్ ఇన్ వన్ వర్డ్ దట్ బీడ్. సచ్ ఏ వర్డ్ కమ్స్ అండర్ సముదాయ వాచక సంజ్ఞ. సేన. సేన అంటే ఏంటి? సైన్యం. సైన్యం అంటే ఎంతో మంది సైనికులు ఉంటారు. వీఆర్ టేకింగ్ దట్ ఆల్ ఇన్ వన్ వర్డ్ సేన. దట్ కమ్స్ అండర్ సముదాయ వాచక సంజ్ఞ. దల్. దల్ అంటే ఏంటి? టీమ్. టీంలో కూడా ఎంతో మంది ఉంటారు. అటువంటి దల్ అనే పదం కూడా సముదాయ వాచక సంజ్ఞ. कलेक्टिव नाउन అంటే ఏంటి? जिस संज्ञा शब्द के द्वारा किसी समुदाय का बोध होता है उसे समुदायवाचक या समूहवाचक संज्ञा कहते हैं. उदाहरण के लिए कक्षा, सेना, दल, बीड, परिवार, सभा. सभा కూడా సభలో కూడా ఎంత మంది ఉంటారు కదా. సో we can take the type of words all समुदायवाचक संज्ञा. Now I think you understood what is संज्ञा. संज्ञा అంటే ఏంటి? किसी व्यक्ति, वस्तु, स्थान या भाव के नाम बताने वाले शब्दों को संज्ञा कहते हैं. संज्ञा 5 प्रकार के हैं. व्यक्तिवाचक संज्ञा, व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा, समूह या समुदायवाचक संज्ञा. व्यक्तिवाचक संज्ञा అంటే ఏంటి? जिस संज्ञा शब्द के द्वारा किसी एक ही व्यक्ति, वस्तु या स्थान का बोध होता है उसे व्यक्तिवाचक संज्ञा कहते हैं. उदाहरण के लिए यू कैन टेक एनी नेम. राम, गोपी, हैदराबाद, तिरुपति, नेल्लूर, गंगा, यमुना, ओके, तोता, शेर, गाय, बैल, whichever all names comes under व्यक्तिवाचक संज्ञा. जातिवाचक संज्ञा माने क्या है? जिस संज्ञा शब्द के द्वारा किसी संपूर्ण जाति का बोध होता है. మరి కంప్లీట్ ఆ క్యాస్ట్ కి సంబంధించినటువంటి విషయం చెప్పేటప్పుడు ఉపయోగించే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే కామన్ నౌన్ మీన్స్ జాతివాచక సంజ్ఞ అని పిలుస్తాము. మానవ్, మనిషి జాతికి చెందినటువంటివి. మానవ్, పశు, పక్షి, ఇటువంటి ఆ గ్రూపులో ఉండేటువంటి నేమ్స్ అన్ని కూడా మళ్ళీ వ్యక్తివాచక సంజ్ఞలోకి వెళ్తాయి. బట్ హియర్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ దట్ caste और कैटेगरी नेम कम्स अंडर जातिवाचक संज्ञा. और उसके बाद भाववाचक संज्ञा. जिस संज्ञा शब्द के द्वारा गुण, दोष या भाव का बोध होता है उसे भाववाचक संज्ञा कहते हैं. అబ్స్ట్రాక్ట్ నౌన్. మరి ఇందులో మనకు సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, స్నేహం కావచ్చు, అదేవిధంగా చైల్డ్హుడ్, బచ్పన్ కావచ్చు, శత్రుత్వం కావచ్చు, శత్రుత అంటాం, మిత్రత అంటాం. మరి ఇటువంటివన్నీ కూడా మనకు ఒక ఫీల్కి గురి చేసేవి కాబట్టి ఆ పదాలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే భావవాచక సంజ్ఞలో తీసుకుంటాము. నెక్స్ట్ ద్రవ్యవాచక సంజ్ఞ. जिस संज्ञा शब्द के द्वारा ద్రవ పదార్థం का बोध होता है అంటే లిక్విడ్ సంబంధించినటువంటి వర్డ్స్ ఏవైతే మనం తీసుకుంటామో ఆ పదాలన్నీ కూడా ద్రవ్యవాచక సంజ్ఞలో. ఉదాహరణకు మనము పానీ, ఘీ, తేల్ అంటే ఆయిల్, చక్కెర, సోనా, ఈ మెటల్స్ కూడా మెల్ట్ అయ్యేవి అన్నింటినీ కూడా మనం ద్రవ్యవాచక సంజ్ఞలో తీసుకుంటాం. నెక్స్ట్ సముదాయవాచక సంజ్ఞ. సముదాయవాచక సంజ్ఞ అంటే ఏంటి? ఇట్ కమ్స్ గ్రూప్. ఏదైనా గ్రూప్గా ఉండేటువంటి వాటిని ఒక వర్డ్లో మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఆ వర్డ్ని మనం ఏమంటామంటే కలెక్టివ్ నౌన్ అని పిలుస్తాము. जिस संज्ञा शब्द के द्वारा किसी समुदाय या समूह का बोध होता है उसे समुदायवाचक संज्ञा कहते हैं. उदाहरण के लिए सेना, दल, बीड, परिवार, कक्षा, सभा, मेनी अदर एग्जाम्पल्स यू कैन टेक. छात्र छात्राएं, आप एक बार पुस्तक खोलिए, ओपन योर नोटबुक, और पुस्तक में संज्ञा और उसके जो प्रकार है सब लिख लीजिए. छात्र छात्राएं, भाववाचक संज्ञाओं के बारे में हम चर्चा करेंगे. भाववाचक संज्ञा के बारे में हम जान चुके हैं, हम पढ़ चुके हैं. परिभाषा
देखिए భావవాచక సంజ్ఞ అంటే కేవలం మనం చెప్పుకున్నాం కేవలం ఖుషి ఆనంద్ సుఖ్ దుఃఖ్ ఇవే కాదు అని చెప్పుకున్నాం. మరి భావవాచక సంజ్ఞలో భావాలను తెలియజేసేటువంటి మరికొన్ని పదాలు కూడా ఉన్నాయి, వర్డ్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయవాచక సంజ్ఞ నుండి భావవాచక సంజ్ఞకి మార్చు. ఇప్పుడు జాతీయవాచక సంజ్ఞలో మనకు తెలుసు ఒక క్యాస్ట్కి సంబంధించి ఒక కేటగిరీకి సంబంధించినటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని జాతీయవాచక సంజ్ఞ అని మనం అంటాం. మరి జాతీయవాచక సంజ్ఞలు ఏంటి? మిత్ర, ఫ్రెండ్, నేమ్ లేదు, హియర్ నాట్ మెన్షన్డ్ నేమ్. మిత్ర మీన్స్ ఫ్రెండ్, దట్ ఈస్ అ కామన్ నౌన్, దట్ ఈస్ సో. మరి మిత్ర అనేటువంటి కామన్ నౌన్ జాతీయవాచక సంజ్ఞ నుండి భావవాచక సంజ్ఞ ఎలా మారుతుంది? మిత్రత అంటే ఫ్రెండ్ అంటాం. ఫ్రెండ్ కమ్స్ టు ఇన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫ్రెండ్షిప్. స్నేహితుడు, స్నేహితుడు, స్నేహం, స్నేహితుడు, స్నేహం. అదేవిధంగా మానవ్, మానవ్ అనేది కూడా జాతీయవాచక సంజ్ఞ, నాట్ మెన్షన్ ఎనీ నేమ్, దట్ ఈస్ అ కాస్ట్, అది ఒక జాతి. మానవ్ హ్యూమన్, హ్యుమానిటీ, మానవత, మానవ్ మానవత. దోస్త్ దోస్తి, అగైన్ ఫ్రెండ్షిప్. యువక్ యౌవన్. మాతా మాతృత్వ. పండిత్ పాండిత్య. ఇవన్నీ కూడా ఇటు పక్క ఉండేవన్నీ కూడా జాతీయవాచక సంజ్ఞలు, ఇవన్నీ కూడా భావవాచక సంజ్ఞలు. ఇవన్నీ కూడా ఒక ఫీల్, ఒక భావాన్ని తెలియజేసేటువంటి పదాలు. మాతా మాతృత్వ, మాతృత్వం అంటే అమ్మ యొక్క ప్రేమను తెలియజేసేటువంటి ఒక భావం, ఆ ఫీలింగ్ని మనం మాతృత్వం అని అంటాం. అదేవిధంగా పండిత్ పాండిత్యము. అదేవిధంగా భాయి భాయిచారా. బ్రదర్ బ్రదర్హుడ్, సోదరుడు సోదర భావం అంటాము. అదేవిధంగా బూఢా బుఢాప. మరి బచ్చా బచ్పన్ ఎలాగో చైల్డ్హుడ్ ఎలాగో, మరి అదేవిధంగా బాలుడు బాల్యం అంటాం కదా, బాలుడు బాల్యం. అదేవిధంగా ఇక్కడ ముసలివాడు ముసలితనం, బుఢాప అంటే ముసలితనం. అదేవిధంగా లడకపన్. ఓకే, శత్రుత అంటే శత్రుత్వం. మిత్రత ఎలాగో శత్రుత. అదేవిధంగా ఇవన్నీ కూడా జాతీయవాచక సంజ్ఞల నుండి భావవాచక సంజ్ఞలు. మరి విశేషణం నుండి కూడా జాతీయవాచక సంజ్ఞ, విశేషణం నుండి కూడా భావవాచక సంజ్ఞలకు మనం మారుస్తాము. అచ్చా మీన్స్ విశేషం. అచ్చాయి మంచితనం, చెడుతనం. ఈ విధంగా ఉండేటువంటి పదాలు. సుందరత, బ్యూటీనెస్. మిటాస్. ఓకే, తీయదనం. అదేవిధంగా కడువాహట్, బిటర్నెస్. ఈ విధంగా సర్వనామం ద్వారా కూడా మనం రాస్తాము. సర్వనామం ద్వారా అప్నాపన్ ఇటువంటి పదాలు మనము సర్వనామం ద్వారా. అదే క్రియ ద్వారా అయితే పడనా పడాయి, లిఖనా లిఖాయి, హస్నా హసి. సో మనము జాతివాచక సంజ్ఞ నుండి, విశేషణం నుండి, సర్వనామం నుండి, క్రియ నుండి భావవాచక సంజ్ఞలను మనం రాయగలము. భావవాచక సంజ్ఞలు అంటే కేవలం మన ఫీలింగ్స్, అంటే కేవలం సంతోషము దుఃఖము ఇవి మాత్రమే కాదు, మరి ఇవన్నీ కూడా భావవాచక సంజ్ఞల్లో వస్తాయి. హయ్యర్ సెక్షన్ స్టూడెంట్స్ ఎవరైతే 8th, 9th, 10th క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ భావవాచక సంజ్ఞలు ఇవన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. ఇన్ ఎగ్జామినేషన్స్ దే ఆస్క్ భావవాచక సంజ్ఞ. మరి భావవాచక సంజ్ఞ అడిగినప్పుడు యూ షుడ్ రిమెంబర్ దట్, లైక్ జాతివాచక సంజ్ఞ నుండి భావవాచక సంజ్ఞ, అదేవిధంగా క్రియ నుండి భావవాచక సంజ్ఞ, విశేష నుండి భావवाचक संज्ञा ये विधंगा మార్చాలో మీరు నేర్చుకొని ఉండాలి, తెలుసుకొని ఉండాలి. छात्र छात्राएं एक बार आप भाववाचक संज्ञाएं जो श्यामपट पर है अपनी पुस्तक में लिख लीजिए.